హాయ్ అండి, నమస్తే. నేను మీ అవంతిక. సుహారి వైబ్స్కి స్వాగతం. ఇవాళ మీకోసం నేను ఒక సెలబ్రిటీ, లెజెండరీ పర్సన్, అలాగే లెజెండరీ కమేడియన్ గురించి తెలియజేయడానికి అయితే వచ్చానండి. ఆయన ఎవరో కాదు, మన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. మీకు ఆమంచి సుబ్రహ్మణ్యం గారంటే తెలియకపోవచ్చు, కానీ ఏవిఎస్ గారంటే అందరికీ సుపరిచితమే. అలాంటి లెజెండరీ పర్సన్స్ కోసం తెలియజేసుకోవడానికే ఇవాళ మనం తెనాలి అయితే వచ్చామండి. తెనాలి ఎటు చూసిన పచ్చని చెట్లు, చక్కటి చూసారా నీటి వాతావరణం ఎంత బాగుందో. ఈ వాతావరణంలో మన లెజెండరీ పర్సన్స్ గురించి తెలుసుకోవడం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. తెర ముందు మనల్ని అలరించే అలనాటి గొప్ప నటులు తెర వెనక వాళ్ళ యొక్క జీవితాలలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారనేది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితేనే మనకు తెలుస్తుందండి. ఆ విషయంలో భాగంగా మనం ఇవాళ ఏవిఎస్ గారి ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎవరున్నారు ఏంటి తెలియదు, మనం వెళ్ళి తెలుసుకొని వారితో ఏవిఎస్ గారి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. పదండి. సార్, ఏవిఎస్ రాంబాబు గారి ఇల్లు ఎక్కడో తెలుసా సార్? శివాలయం గుడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన అక్కడే ఉంటారు. ఓకే, వాళ్ళ తమ్ముడు గారు అక్కడే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రస్తుతం మనం కరెక్ట్ రూట్లోనే ఉన్నామండి. శివాలయం దగ్గరికి వెళ్తే ఆయన వర్క్ చేసింది అక్కడే కాబట్టి ఇల్లు ఎక్కడ అనేది మాత్రం క్లారిటీగా తెలుస్తుంది మనకి. ఒకసారి మనం వెళ్ళి తెలుసుకుందాం అదండి. సార్ నమస్తే సార్. సార్, మారిష్పేట శివాలయం ఎక్కడ సార్? స్ట్రైట్గానా? మారిష్పేట శివాలయం సార్. మారిష్పేట శివాలయం లేదు, వెహికల్ వెళ్ళండి. ఇటు వెళ్ళి రైట్కి తీసుకోండి, రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే శివాలయం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ నుంచి కొంత దూరమేనంటండి, మనమైతే దగ్గరకు వచ్చేసాం. ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ సార్ గురించి అడిగి తెలుసుకుందాం కదండి. ప్రస్తుతం మనం ఏవిఎస్ గారి గురించి తెలుసుకున్న ప్రయత్నంలో భాగంగా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్లోనే ఏవిఎస్ గారి తమ్ముడు గారు అయితే పనిచేశారు కొంతకాలము. అయితే ప్రస్తుతం వాళ్ళ అడ్రస్ ఎక్కడో మనకు తెలియదు. ఈ పక్కనే ఒకసారి ఉన్నారు, ఆయనతో మాట్లాడి వాళ్ళ అడ్రస్ ఏంటో తెలుసుకుందామండి పదండి. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు ఆంజనేయులు సార్. ఏవిఎస్ గారి ఈ ఊరేనా సార్? అవునమ్మా, ఈ ఊరు. సార్ వాళ్ళ అడ్రస్ ఎక్కడ సార్? ఈ బజారు స్ట్రైట్గా వెళ్ళిపోయినాక ఎడం చేతి వైపు వెళ్తే కుడి చేతి వైపు రెండో బజారు, మూడో బజారు, ఒకటో కరెక్ట్గా అయితే తెలియదు. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరినని చెప్తారు. ఓకే సార్. చూసారా సార్ ఈ ఊర్లో సార్ మీరు? అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ప్రత్యేకంగా మనం అయితే చూడలేదు. కానీ వాళ్ళ బంధువులు ఇక్కడే ఉన్నారు కాబట్టి గుళ్ళో వాళ్ళ రాంబాబు గారు అని చెప్పి వాళ్ళ సోదరుడు ఉన్నాడు, ఆయన చూడటం కోసం వస్తూ ఉంటారు. సినిమాల్లో గమనిస్తుంటారా? బాగా సినిమాలు చూస్తుంటారా? సినిమాలు చూస్తూ ఉంటారు. ఆయన డైలాగ్ ఏమైనా గుర్తుందా మీకు? అంటే కామెడీకి చెప్తారు. కామెడీ అంటే అదే రంగు పడిద్ది, అది ఫేమస్ డైలాగ్. రంగు పడిద్ది ఆ సినిమాలో గుండె చేర్చుకొని ఉంటారు. రంగు పడిద్ది అంటే ఇట్లా అనుకుంటారు. ఇంకా ఇంకేమన్నా గుర్తుందా మీకు? లేదు సార్, ప్రతి సినిమాలోనూ ఒక డిఫరెంట్ వేరియేషన్తో డైలాగులు ఉంటాయి. అది మాత్రం గుర్తుండిపోతుంది. ఓకే సార్, అయితే మీరు చెప్పిన అడ్రస్కి అయితే మేము ఒకసారి వెళ్ళి కనుక్కుంటాం. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, విన్నారు కదా సార్ మాటల్లో. సార్ డైలాగ్తో సహా చెప్పారు, అంత క్రేజ్ ఉంది ఏవిఎస్ గారికి ఈ ఊర్లో. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకొని మనం ప్రయత్నం ఇంకా కొనసాగిద్దాం. ఇప్పుడు ఆ సార్ చెప్పారు కదా ఏవిఎస్ గారి అడ్రస్ అయితే. ప్రస్తుతం అయితే వాళ్ళ వీధి దగ్గరకు అయితే వచ్చామండి. మనకు ఆ ఎదురుగా రైల్వే లైన్ కూడా కనిపిస్తుంది. ఈ వీధి దగ్గరలోనే మనకి ఏవిఎస్ గారి ఇల్లు అయితే ఉంది. మనం ఇక్కడ దారిలో ఒక పెద్ద ఆయన వస్తున్నారు, ఆయన్ని కూడా ఒకసారి అడిగి కరెక్ట్గా అడ్రస్ ఎక్కడ అనేది, ఇల్లు ఎక్కడ అనేది తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. సార్
యాక్టర్ ఏవిఎస్ గారి ఇల్లు ఎక్కడ సార్? ఏవిఎస్ గారు ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఉంటాడండి, అదే రాంబాబు గారి పక్కనండి. అక్కడ అదే ఆ బండి పెట్టి ఉంది చూడండి, కొంచెం పైకి వెళ్ళాడు సార్, టర్నింగ్ తిరిగితే మూల మీద ఎవరిని అడిగిన పక్కనే ఆ చివరింటి చివరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వచ్చేసామండి. మొత్తానికి మనం వాళ్ళ వీధికే కాదు ఇంటికైతే దగ్గరలో వచ్చేసాము. అక్కడ వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు, వారితో మాట్లాడి మనం ఏవిఎస్ గారి గురించి, వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి, ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. పదండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మనం మొత్తానికి ఇంటికైతే చేరుకున్నామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ తమ్ముడు గారితో మాట్లాడి మనం ఏవిఎస్ గారి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. మనం లెజెండరీ కమెడియన్ ఏవిఎస్ గారి గురించి తెలుసుకోవాలనుకొని ప్రయత్నం కొనసాగించాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనతో వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు, వారితో మాట్లాడి మనం సార్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీ పేరు? సార్ నా పేరు సీతారామాంజనేయ శాస్త్రి, అందరూ రాంబాబు అంటారు ఎక్కువ. నేను ఇక్కడ మార్స్పేటలో ఉంటున్నానండి. మేము అన్నదమ్ములంతా కూడా తెనాలి పుట్టడం వాళ్ళమే. ఏవిఎస్ 4 ఆయన, నేను 5వ వాడిని. ఎంతమంది సార్ మీరు? మొత్తం 7 మెంబర్స్ అండి. 7 అన్నదమ్ములం, 3 ఆడపిల్లలు. ఏవిఎస్ 4 ఆయన, నేను 5వ వాడిని. ఆయన మొదట్లో తెనాల్లో ఏఎస్ఆర్ కాలేజీలో చేసినప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా, తర్వాత మోనో యాక్టింగ్, దాంట్లో మంచి ప్రైజెస్ వచ్చినాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి నాటకాలు అవి చేయడం, తెనాల్లో రసమయ్య అని తెలుగు తెనాలి లలిత కళా సమాఖ్యాన సంస్థలు ఏర్పాటు చేసి ఎవ్రీ మంత్ నాటకాలు మొత్తం ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత తెనాల్లోనే ఉదయం పేపర్ పెట్టిన కొత్తలో తెనాలి జర్నలిస్ట్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒంగోలు ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్గా వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే మన జంజాల గారి టీవీలో సీరియల్స్ వచ్చేవి, మామూలుగా ఎవరి వారం వచ్చేవి. దాంట్లో ఎపిసోడ్స్లో నవ్వించారు. ఆ తర్వాత దాన్ని చూసి బాపు గారు ఫస్ట్ పిక్చరు శ్రీనాథ కవి సార్వభౌమ, ఆ సినిమాలో ఎన్టీఆర్తో ఫస్ట్ షాట్. ఆ తర్వాత మళ్ళీ బాపు గారిదే సెకండ్ పిక్చరు మిస్టర్ పెళ్ళాం వచ్చింది. అయితే మిస్టర్ పెళ్ళాం ముందు రిలీజ్ కావడంతో అది అందరికీ ఫస్ట్ పిక్చర్ అయిపోయింది, మంచి పేరు వచ్చింది. అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారితో ఫస్ట్ షాటు ఎన్టీఆర్ గారు. అప్పుడే ఎన్టీఆర్ అన్నమాట, మంచి భవిష్యత్తు ఉంది, నీకని ఆశీర్వదించారట అని చెప్పుకునేవారు. ఎంతవరకు చదివారు సార్? బిఏ పాస్ అయ్యారు. జర్నలిజం చేశారు. తర్వాత ఒంగోలులో కూడా స్టాఫ్ రిపోర్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు అనమాట. హైదరాబాద్లో మిస్టర్ పల్లం హిట్ అయిన తర్వాత జాబ్ వదిలేసేసి అక్కడికి వెళ్ళిపోయారు. ఒంగోలులో ఉన్నప్పుడు కూడా జయప్రకాష్ నారాయణ గారిని, ఇప్పుడు లోక్సత్తా పార్టీ ఉంది, ఆయన ఐఏఎస్గా చేశారు, కలెక్టర్గా. ఒంగోలులో చేసినప్పుడు ఆయనతో కలిసి ఒంగోలులో కూడా ఒక సంస్థ పెట్టారు, చేసి చాలా కార్యక్రమాలు మెయింటైన్ చేసి నిర్వహించారు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో అక్కడే ఫీల్డ్లో ఉంటూ అక్కడే కొంచెం. ఎలా సార్కి అవకాశం అసలు సినిమా ఇండస్ట్రీలో? అంటే ఏంటంటే మీ కుటుంబ నేపథ్యం అనే దాన్ని బట్టి చూసి ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఈ మా ఫీల్డ్లో కంటే కూడా ఈ స్టేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడు. నాటకాల మీద, మిమిక్రీ కానీ అయితే మోనో యాక్టింగ్ కానీ, తర్వాత నాటకాలు ఇవి బాగా చేసేవాళ్ళు. ఆ టైంలో బాపు గారి దాంట్లో సీరియల్స్ చేస్తుండగా, జంజాల గారి సీరియల్స్ చేస్తుండగా బాపు గారి దగ్గర నుంచి అవకాశం వచ్చింది. బాపు గారు దగ్గర నుంచి వచ్చేసి అంతమంది జంజాల గారి ఫస్ట్ పిక్చరు చేశారు, ముద్దమందారం అని ప్రదీప్ వాళ్ళతో చేశారు. దాంట్లో కూడా 2-3 సీన్లే ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఫీల్డ్ మన సెట్ కాదని వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ బాపు గారు పిలిచి ఆయన అవకాశం ఇచ్చారు. మిస్టర్ పల్లావ్ సినిమా హిట్ అయిన తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి. అక్కడి నుంచి మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. తర్వాత బాపు గారు ఒకసారి అయిన సందర్భంలో కూడా అన్నాడు, ఏవిఎస్ అంటే ఏ వేషానికైనా ఎస్ అయ్యా అంతది. మంచి పేరు తెచ్చుకున్నారు.
కానీ నిజమే సార్, అంటే ఒక్కొక్క పాత్రకి ఆయనకంటూ అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ కామెడీగా గుర్తుండిపోతాయి. మీకు అలా ఏమన్నా అంటే మా అన్నయ్య అనగానే నాకు ఈ సీన్ గుర్తొస్తుంది అలా ఏమన్నా ఉన్నాయా? ఏముంటాయండి, ఇప్పుడు ఘటోత్కచుడని సినిమా ఉంది, ఆ, దాంట్లో రంగు పడొద్ది, ఆ, అది ఒకటి మంచి ఫేమస్ అది అంటే అది ఒకటి. అవును, తర్వాత శుభలగ్నం సినిమాలో కూడా ఆయన కొంచెం నత్తి పాత్ర. నత్తి పాత్ర ఒకటేమో. తర్వాత ఏంటంటే ఏమిటో అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది, అదొకటి. తర్వాత అసలు ఫస్ట్ పిక్చర్లో తుత్తి అని వచ్చింది. అవును, అవి అటు కొన్ని మాడ్యులేషన్స్ ఈయనే పెట్టుకునేవాడు, డైరెక్టర్స్కి ఈయనే చెప్పేవాడు. అంటే ఈయన డైరెక్టర్ కాబట్టి డైరెక్ట్గా చేశాడు కాబట్టి తర్వాత 2-3 సినిమాలు కూడా డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూసర్గా కూడా ప్రొడ్యూసర్గా చేశారు. అంకుల్ అనే సినిమా చేశారు. అవునవును. అయితే ప్రొడక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళడమే దెబ్బతీసింది ఆయన. యాక్టర్గా ఉంటే ఆ బాగుండేది, తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ చేయాలి వెళ్ళలేదు కదా చెప్పారు. దెబ్బతిన్నాడు. తర్వాత కూడా ఆయన కొంచెం హెల్త్ బాగా దెబ్బతింటే వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేసింది. ఆ అమ్మాయి కూడా బాగా సీరియల్స్లో వస్తుంది, ప్రశాంత్ అని అమ్మాయి కూడా బాగానే వస్తుంది. మా నాన్నగారిది ఇంచుమించుగా అట్లా క్యాచ్ చేసింది, అది మంచి ఇది ఉంది స్పిరిట్ అమ్మాయి దగ్గర చేస్తుంది. ఇద్దరు అమ్మాయి అబ్బాయి మా ఏవిఎస్కి. అబ్బాయి ఏమో ఈవెంట్స్ చేస్తుంటారు, ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు సీరియల్స్ వాటి చేస్తుంది. అల్లుడు కూడా చాలా సినిమాలో ఉన్నాడు. అవును, ఉన్నారా సార్ కూడా. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి సార్, మీ కుటుంబ పరిస్థితులు. మా నాన్నగారు స్మార్త విద్యలో అంటే మంత్రభాగంలో కానీ అర్చకత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ కులపతి అని పేరు. ఆయన కులపతి అంటే ఇంచుమించుగా దాదాపు కొన్ని వేల కుటుంబాలకి విద్యాదానం చేసి సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళందరినీ దేవస్థానాల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు చాలా దేవస్థానాల్లో ఉండే అర్చకులంతా కూడా మా నాన్నగారి శిష్యులే. విజయవాడ దుర్గ దేవస్థానం కానీ, అన్నవరం కానీ, లేకపోతే ద్రాక్షారామం కానీ, సామలకోట కానీ, అమరావతి కానీ, మెయిన్ టెంపుల్స్లో అర్చకత్వం చేసే వాళ్ళంతా కూడా మా నాన్నగారి దగ్గర సర్టిఫికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఆ విధంగా ఆయన 10 మందికి అన్నం పెట్టాడు కాబట్టి ఈరోజు మేము అన్నం తింటున్నాం, అది మా భావన. మీ 7 అన్నదమ్ముల్లో ఈసారి ఒక్కళ్ళేనా సినిమాలకి ఇంట్రెస్ట్ మీకు మిగిలిన? అంతే అంటారండి, మిగతా వాళ్ళ వరకు లేదు. అసలు నాకు మొదటి నుంచి కూడా ఆ ఫీల్డ్ ఇంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన ఉన్నతకాలం మాత్రం ఆయన ప్రతి సినిమా చూసేవాడిని. తర్వాత తక్కువ, నాదంతా దేవస్థానం అని ఇదంతా కదా. నేను కూడా దేవస్థానం వాలంటరీ పెట్టేసేసి ఇంటి దగ్గర ఉంటున్నాను. ఇక్కడ మార్చిపేటలో శివాలయం చేశాను, 44 సంవత్సరాలు చేశాను. 44 సంవత్సరాలు చేసి ఇక మన వల్ల కావట్లేదు వచ్చేసే బయటకు. కుర్రాలు మాట వింటలేదు. తర్వాత అన్నయ్య అక్కడ ఫీల్డ్లో ఉండగా చాలా చేశాడు. మేము మ్యూజిక్ స్టూడియో ఒకటి పెట్టారు, సినిమా అన్నీ చేశారు. కానండి బ్యాట్లకి ఏంటంటే నిలబెట్టుకోలేకపోయారు. అది అక్కడ సంపాదించింది అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. హెల్త్ సహకరించకపోవడం, కొంత వాతావరణం కలిసి రాకపోవడం, ఏదైనా కానండి అది భగవంతుని నిర్ణయం. బుద్ధి కర్మానుసారనని మన కర్మను బట్టి మన బుద్ధి కూడా ఆలోచనలు కూడా వస్తాయి. అట్లా ఆ విధంగా జరిగింది. కానీ మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో ఏవిఎస్ అంటే గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నది కొద్ది కాలం 10 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. 10 సంవత్సరాలు దాదాపు 500 పైన సినిమాలు చేశారు. అయితే అన్ని సినిమాలు కూడా ఆయన వేసిన వేషాలకి మొత్తానికి ఆయనకి ఒక గుర్తింపు వచ్చింది. ఏవిఎస్ అంటే ఒక గుర్తింపు, అది పర్వాలేదు. సారు ఇక్కడ ఉంటారా, ఎక్కువ అక్కడే స్థిరపడిపోయారా అండి? హైదరాబాద్ అండి, అక్కడే ఉండిపోయేవారు. జనాల్లో మా ఫంక్షన్స్, మా ఫ్యామిలీ ఫంక్షన్స్, ఎవరి ఫంక్షన్లో వచ్చేవాళ్ళు. అంటే బిజీగా ఉన్నా సరే ఆ టైంకి అడ్జస్ట్ చేసుకొని వచ్చేసేవాళ్ళు. ఓకే. చాలా ఈ సినిమా పరిశ్రమ వాళ్ళతోటి ఎలా ఉంది సార్ అక్కడ? అంటే ఇబ్బందులు ఏమన్నా ఉండడం మీతో షేర్ చేసుకుంటారా? అంటే సినిమా అంటే కొంచెం ఒడిదుడుకులు కదా. సినిమా ఫీల్డ్ అంటేనే పోటీ ప్రపంచం అండి, తప్పదు, పోటీ పడాల్సిందే. ఈ రోజున ఫీల్డ్ కూడా మొత్తం అట్లాగే ఉంది. చిన్న చిన్న వాళ్ళంతా కష్టపడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా స్థిరపడ్డ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం హాయిగా ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళంతా పోరాటం చేస్తూ ఉండడమే తప్పదు. ఆ ఫీల్డ్ అది అద్దాల మేడ, బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది, అక్కడ నిలబడడం కష్టం. అంటే ఏంటంటే అన్నదమ్ములుగా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు కాబట్టి, అంటే కుటుంబ పరిస్థితులు కానీ. కుటుంబ పరిస్థితులు చెప్పా కదండి, మా వదిన గారు కూడా వెళ్ళిపోయింది. ఏవిఎస్ 4వ అన్నయ్య వదిన ఆవిడ కూడా వెళ్ళిపోయింది. పిల్లలిద్దరు కూడా సెటిల్ అయ్యారు, పోవాలని అన్నారు. అయితే ఆయన మాత్రం కొంచెం సంపాదించాడు కానీ, చాలా సంపాదించాడు కానీ ఈ ప్రొడక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళి అవన్నీ
వదిలేసుకున్నాడు ఇక. అంటే సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు అక్కడే. ఓకే. అది అయితే ఏంటంటే ఒక పేరు సంపాదించుకున్నాడు. పొలిటికల్గా కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి సపోర్ట్గా ఉండేవాడు. అప్పట్లో కమిటీలో కూడా ఉండేవాడు, సలహాదారుల పట్ల. రాజకీయాల్లో ఎంతకాలం చేశారు సార్? రాజకీయాలు ప్రత్యేకంగా వెళ్ళింది కాదండి, జస్ట్ ఇంట్లో సలహాలు ఉంటూ దాంట్లో సలహాలుగా ఉండేవాడు. ఓకే. ఓకే సార్, సినిమా పరిశ్రమలో ఒక మంచి లెజెండరీ పర్సన్గా పేరు తెచ్చుకున్నారు. మీ కుటుంబంలో ఎలా ఉండిద్ది సార్ గౌరవం సినిమా వాళ్ళకి ఇచ్చేటట్టు? అంటే ఏదన్నా ఎలా ఉంటారు అందరు కలిసినప్పుడు కుటుంబం? ఆయన ప్రత్యేక సెలబ్రిటీలా చూస్తారా? సెలబ్రిటీలే అని చూడడం, సరదాగా ఉంటాం, కలిసిపోతాం అంతే. ఎందుకంటే ఆయన తల పైన ఇంకా 3 అన్నయ్యలు ఉన్నారు. ఆయన 4వ వాడు, అంతకుముందు పైన ఇంకా 3 ఉన్నారు. వాళ్ళంతా కూడా అంత వేదం చదువుకున్న వాళ్ళే. ఎరా సరదా కూర్చొని కబుర్లు చేయడం. ఆయన కూడా ఎప్పుడు నేను ఒక ప్రత్యేకమైన స్థాయిని ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. కలిసిపోయేవాడు, చిన్నపిల్లలతో కూడా సరదా కలిసిపోయేవాడు. సరదా కలిసిపోవడం, జోక్స్ వేసుకోవడం, సరదాగా ఉండేవాడు మనిషి. మంచి జోవియల్గా ఉండేవాడండి. ఫీల్డ్లో కూడా విశ్వనాథ్ గారు చెప్పేవాడు, సినిమా ఫీల్డ్లో నువ్వేనే బ్రాహ్మడు, వచ్చాను బ్రాహ్మణి, ఒక్కప్పుడు కూడా అలవాట్లేదు. అది టీ కాఫీ తాగుతారు తప్పితే ఒక్కప్పుడు కూడా అలవాట్లేదు. అంతటి పద్ధతిగా ఉండేవాడు. బట్ షుగర్ కంట్రోల్ తప్పి టెన్షన్స్కి వాటికి లివర్ మీద దెబ్బ కొట్టింది. అంతే మంచిగా. కానీ వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేసింది. కానీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బాగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ ఆ టైం అయిపోయింది, అంతే. భగవంతుడు ఇచ్చిన టైం అయిపోయింది. కానీ ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో ఉన్నారు సార్ ఏవిఎస్ గారు. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన మాటలు మాకు ఏవిఎస్ గారి గురించి. అంటే ఏంటంటే తెర ముందే కనపడుతుంది ఒక కమీడియన్గా అందరికి, తెర వెనక కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే తెలిసింది. అయితే సినిమా రంగానికి చాలా ప్రయత్నాలు చేసిన తర్వాతే వచ్చారా, లేదా అవకాశం అనేది ఆ నాటకాల నుంచి నేరుగా వచ్చేసారా? నాటకాలు చేసిన తర్వాత సినిమా ఫీల్డ్కి వెళ్ళారు. మొదట్లో దాని మీద ఇంట్రెస్ట్తో వెళ్ళారు. చెప్పాను ఏందా మీకు, ముద్దమందారం అని జంజాల్ గారి సినిమా, ప్రదీపన్ను పూర్ణిమ హీరో హీరోయిన్. అదే మొదటి అవకాశం. ఆ సినిమాలోని అవకాశం కోసం 2-3 సార్లు హైదరాబాద్ చెన్నై మద్రాసు తిరిగారు. ఆ తర్వాత ఆ సినిమాలో 2-3 సీన్స్ చేసిన తర్వాత అరే మనకి ఫీల్డ్ సరిపడతలే, మన వల్ల కాదు ఇక్కడ ఈ టెన్షన్స్ అని చెప్పి వచ్చేసేసారు. వచ్చేసి మళ్ళీ ఒంగోలులో జర్నలిస్ట్గా ఉన్నాడు. ఆ తర్వాతే బాపు గారి దగ్గర నుంచి అవకాశం వచ్చింది, పిలుపు వచ్చింది. బాపు గారు అవకాశం ఇవ్వడం, అది ఫస్ట్ పిక్చర్ క్లిక్ అవ్వడం, దశ అట్లా మారింది. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అండి. చూశారు కదా సార్ మాటల్లో ఏవిఎస్ గారి గురించి ఎంత ఆప్యాయత, ప్రేమ, అనురాగం, సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఎలా తెచ్చుకున్నారు అని ఎంత వివరంగా వివరించారు. నిజంగానే ఏవిఎస్ గారు ఒక లెజెండరీ పర్సన్ అండి. ఎంత తన స్థాయిని పెంచుకున్నారంటే ఉన్నది 10 సంవత్సరాల కాలమైనా తనకు మాత్రం ప్రత్యేకమైన క్యారెక్టర్లు అలా నిలిచిపోతాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని డైలాగ్స్ మాత్రం ఖచ్చితంగా అది సార్ కోసమే క్రియేట్ చేశారు అని మాత్రం మనం గుర్తించాలి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు చూపించడం, మీతో ఈ విషయాలు పంచుకోవడం ఇంకా హ్యాపీగా ఉందండి. ఇలాంటి లెజెండరీ పర్సన్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.